లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్య ఊహల గిరాయి. ఈ పాటతోని ప్రమో 2 స్టార్ట్ అయింది. ఏం లేదు, నిఖిల్ ఉన్నాడు కదా, హౌస్ మేట్ నిఖిల్ యష్మిని ఫ్లడ్ చేస్తున్నాడని సీత కూర్చొని నిఖిల్ని అలా నార్మల్గా ర్యాగింగ్ చేస్తుంది. అరే నేను యష్మితో సరిగా మాట్లాడరా, అలాంటిది ఫ్లడ్ చేస్తానా అని చెప్పేసి మనోడు సీతతో చెప్తున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు యష్మి హట్ అయింది అని సీతను అడుగుతుంటే అప్పుడే యష్మిని పిలిచిల్లు మనోళ్ళు. యష్మిని పిలిస్తే యష్మిని అడిగితే అప్పుడప్పుడు కొట్టుకుంటాం, దాంట్లో ఏముంది అని చెప్పేసి అంది. ఆ తర్వాత సీత ఓకే మీరిద్దరు సెట్ అయ్యారా, అయితే కానివ్వండి నేను ఇక్కడ అని చెప్పేసి వెళ్ళిపోయింది. అసలు ఏ మాట కామాట చెప్పుకోవాలి. ప్రోమోలో ఆ స్టార్టింగ్ ఏదైతే ఆ 1 మినిట్ ఉందో అది చూస్తుంటే నాకు కూడా ఎందుకో మనసుకి హ్యాపీ అనిపించింది. కానీ బిగ్ బాస్ విషయానికి వస్తే హగ్గులు కిస్సులు ఇదేనా ఇక సందు దొరికితే చాలు. మణికంఠ ఏమైనా తక్కువ అంటే మణికంఠ, పృథ్వీ, నిఖిల్, అంతేందుకు నబీలకు కూడా మన సీత ముద్దు పెట్టింది. అసలు ముద్దులు హగ్గులే తప్ప ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ముద్దులు హగ్గులతో నడుస్తుంది. చాలా కనెక్షన్ బిల్డ్ చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ ఈ పృథ్వీ, సోనియా, యష్మి, నిఖిల్ వీళ్ళ మధ్యలో తిరుగుతున్నాయి ఈ కనెక్షన్స్ అనేది. అంటే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి ఎడిట్ చేయడం వల్ల మనకు చాలా వినడానికి చూడడానికి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బట్ 24/7 ఏం లేదు, జస్ట్ ఆ నార్మల్ థింగ్ అది. కాకపోతే యష్మి కొంచెం డైవర్షన్ అవుతుంది, ఏంది నిఖిల్కి కనెక్ట్ కానట్టు. సో సీత, అభయ్, ఇంకా విష్ణుప్రియ వీళ్ళందరూ దాన్ని కొంచెం ఎలివేట్ చేసి నిఖిల్కి యష్మిని కలుపుదామని ప్లాన్ చేస్తున్నారు అనమాట. విష్ణుప్రియ ఏమంటుందంటే, నువ్వు యష్మితో చేసేది కూడా నా దృష్టిలో అది ఫ్లర్టింగే, అదే నిఖిల్ని అంటుంది. యష్మితో మాట్లాడే విధానం అవ్వచ్చు. మనోడు అప్పుడప్పుడులో చూసుకుంటా ఏమైందన్నా, ఏంట్రా చెప్పురా, అట్లా కాదు నాన్న, ఇట్లా మాట్లాడుతూ అని పాటలు పాడుతూ ఉంటాడు. సో అంటే ఫ్లడ్ చేసే విధానం అలా ఉంటుంది. మనోడు అందరితో మంచిగా బిహేవ్ చేస్తాడు, హౌస్ అందరు మనోడికి ఫ్రెండ్లీగా ఉంటారు. కాబట్టి ఏమవుతుందంటే ఆ గుడ్ నేచర్ ఉండడం వల్ల మనోడు కనెక్ట్ అవుతున్నారు. మొన్న సోనియా పాట పాడినప్పుడు మనోడి మొహం మాడిపోయింది నిఖిల్ది. అదే సోనియా యశ్వరి గురించి నాకు సార్ అడిగినప్పుడు నిఖిల్ మొహం ఇట్లా ఒరని అమ్మ అన్నట్టు ఇట్లా మొత్తం మొహం మాడిపోయింది. ఆ తర్వాత టాస్క్ విషయానికి వస్తే ప్రమోలో ఉన్న టాస్క్ ఏంటంటే, నత్తలా సాగకు ఒక్కటి వదలకు. ఒక మ్యాట్ వేసిండు, మ్యాట్లో ఇటు ఒక క్లాన్ మెంబర్ వచ్చి క్యాబేజీలు ఆ ఫ్లోర్ మీద పెట్టుకొని తలతో నెట్టుకుంటూ పోయి అవతల లైన్లో పడేయాలి. అది టాస్క్. ప్రేరణ, ఆదిత్య ఓం, నిఖిల్ అండ్ ఇంకెవరు ఆడారంటే సోనియా, వీళ్ళు ఆడారు. దీంట్లో నాకు తెలిసి సోనియా బాగా ఆడినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకో చూస్తుంటే సోనియా ముందు చాలా ఎక్కువ క్యాబేజెస్ ఉన్నాయి. అండ్ నిఖిల్ ఎట్లా పర్ఫామ్ చేసిందో చూడాలి. ఎందుకంటే ఇందాక నేను 24/7లో చూసినప్పుడు నిఖిల్ అన్నాడు కదా, ఏదైనా హెవీ టాస్క్ వస్తే నేనే ప్లే చేస్తా అని అన్నారు. ఏదైతే టాస్క్ ఉందో ఈ టాస్క్కి సంచాలకగా నాగమణికంఠను పెట్టిళ్ళు. ప్రేరణ అంటుంది కదా, ఇక్కడ క్యాబేజెస్ లేవు కదరా అంటే, లేవు కాబట్టి నేను ఆపేస్తున్నా, సో ఇంకా అది అంతే అని అంటే, నా బొక్కలో సంచాలకు నువ్వు అని చెప్పేసి నాగమణికంఠని ప్రేరణ అంది. నాకు ఎందుకో ఈ టాస్క్ కొంచెం బాగుండేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లోర్ మీద చేతులు ఇట్లా వెనక పెట్టుకొని ఆర్మీల ట్రైనింగ్ అప్పుడు చేస్తారు చూసినా, అట్లాంటి విజువల్స్ నాకు కనబడ్డాయి. సో క్యాబేజ్ అంటే కొంచెం వెయిట్ ఉంటుంది, ఆల్మోస్ట్ కొంచెం మినిమం ఒక 1 kg 1/2 kg ఆఫ్ క్యాబేజ్ తల ముందు పెట్టుకొని వాటిని నెట్టుకుంటూ తలతో పోవాలి పట్టుకోకుండా. సో లైన్ క్రాస్ అవ్వద్దు, ఎవరికెవరు టచ్ అవ్వద్దు, ఇట్లాంటి రూల్స్తోని టాస్క్ ఉంది. సో ఇంకా 9:30కి వచ్చే ఎపిసోడ్లో ఇది ఎంత రసవత్తరంగా ఉండబోతుందో చూడాలి. అండ్ ఈ కనెక్షన్స్ గురించి కూడా ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. సో ప్రమో అనాలిసిస్ కోసం, బిగ్ బాస్ సీజన్గా మొత్తం ఎపిసోడ్ వైజ్గా రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ 8 తెలుగు. థ్యాంక్ యూ.